ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నామములో మీ అందరికీ కూడా వందనాలు. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు ఇదిగో వాక్యం అనే ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వారిని దేవుడు దీవించును గాక. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఈరోజు వాక్య సందేశం చూస్తే విత్తనము అనగా ఏమిటి, విత్తనానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాన్ని మనము కొన్ని గడియలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరులారా, ఇక్కడ మెస్సీ గారు అంటున్నారు, విత్తనాల కోసం ప్రత్యేకంగా చెప్పబడిన మాట మనం చూసుకుంటున్నాం. ఇంతకీ విత్తనం అంటే ఏమిటి? విత్తనం అంటే ఏమిటి మనందరికీ తెలిసే. ఒక చెట్టు నుంచి ఒక పండు వస్తే ఏ రకమైన పండు వస్తుందో అందులో నుంచి వచ్చే ఒక పిక్క దాన్ని నేలలో వేస్తే అదే ఫలం మనకు తిరిగి వస్తుంది. అలాగే పొలంలో మనం ఏ రకమైన కలిగిన విత్తనాలు వేస్తే అదే రకం కలిగిన పంటను మనకి ఇస్తుంది. ఇవన్నీ కూడా మానవునికి ఉపకారమైనవే. అయితే మరి ఇవన్నీ మెస్సీ గారు వచ్చిన తర్వాత చెప్పారా, లేకపోతే అంతకుముందే తెలుసు అంటే మెస్సీ గారు రాకముందే, ఈ లోకానికి రాకముందే అన్ని విషయాలు తెలుసు. అప్పుల్లో పొలాలు లేవా, అప్పుల్లో పండించుకోలేదా, లేదంటే అప్పుల్లో ప్రజలు తినలేదా, అప్పుల్లో ప్రజలు ఆ ఫలములను తినలేదా? ఏదో తోటలో ఎప్పుడో వేస్తారు కదండి పర్వ తండ్రి. ఏదో తోటలో రకరకాలు కలిగిన ఫలను అప్పుడే వేసారు కదా. మరి ఇప్పుడు మళ్ళా విత్తనాల కోసం ఎందుకు చెప్తున్నాడు? ఇంతకీ విత్తనం అంటే ఏమిటి అన్నది ఈరోజు వాక్య సందేశం. కనుక ఈ వాక్యాన్ని కొన్ని గడియలు శ్రమ అనుకోకుండా కొన్ని గడియలు శ్రద్ధగా వింటే వీటిలో సారాంశం మనకు బయటపడుతుంది. మొదటిగా వాక్యాన్ని మనం చూసుకుందాం. వాక్యం చూసుకొని ఆ తర్వాత వాక్య సందేశంలోకి వెళదాం. వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3 నుంచి ఇంచుమించుగా 8 వచనాల వరకు చూస్తే అక్కడ కొన్ని రకాలు కలిగిన విత్తనాలను తండ్రి మనకు చూపిస్తున్నాడు. అంటే అది మొలిసే విధానాన్ని చూపించాడు. విత్తనాలు కాదండి, మొలిసే విధానాన్ని చూపించాడు. విత్తనం ఒక్క రకం కలిగిందే, అది ఫలించే విధానాన్ని మనకు చూపిస్తున్నాడు. అందుకే నేటి వాక్యాంశం మరలా చెప్తున్నాను, విత్తనం అనగా ఏమిటి అన్నది మనం చూసుకున్నట్లే. ఆయన అంటాడు, విత్తువాడు తన చేతితో విత్తనం పట్టుకొని జల్లడం ప్రారంభించాడు పొలంలో. అయితే ఆ విత్తనాలు కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడ్డాయి. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? మన్ను లేని చోట పడ్డాయి, అంటే మట్టి లేని చోట. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? ముండ్ల పొదల్లో పడ్డాయి. ఇది 3 రకాలు కలిగిన విత్తనాలు. ఇది 3 విత్తనాలు కలిగిన సారాంశం మనం తెలుసుకుందాం. ఇంతకీ విత్తనం అంటే ఎవరు? క్రైస్తవుడే. విత్తనం అంటే ఎవరు? తండ్రి పిలుచుకున్న పనివాడే, సేవకులే, సువార్తికులే. అంటే టోటల్గా క్రైస్తవుల్ని తండ్రి పిలుచుకున్నాడు. వీరు ఈరోజు ఎలాంటి ఫలాలు ఇస్తున్నారు తండ్రికి? ఎలాంటి ఫలాలు ఇస్తున్నారండి? ఏం ఫలాలు ఇస్తున్నారు వారు? ఇదే ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అంటే ఇక్కడ క్రైస్తవుల కోసం మాట్లాడినవి. ఆనాడు క్రీస్తు వారు ఏమి చెప్పినా మర్మంతో చెప్పారు. అంటే డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ నాటి మానవులకి ఎందుకంటే చాలామంది ఆనాటి రోజుల్లో విద్యావంతులు తక్కువేమో, వారికి అర్థం కాలేదు. కానీ ఈరోజు విద్యావంతులైన చాలామందికి కూడా మాటలు అర్థం కాదు. పట్టుకున్నాడండి, ఇతను జల్లాడండి, కొన్ని రాత్రినాలు పడ్డాయండి, దానికి ఎలాగలేదు, ఎందుకు పల్లించలేదు. ఆ మండలో పడ్డాయండి, దానికి నీళ్ళు లేదు, పల్లించలేదు. లేకపోతే ముండలో పడ్డాయండి, పిచ్చిగా ఎత్తుకెళ్ళిపోయి కనుక అందులో కూడా పల్లించలేదు అని చెప్పుకోవడం. కానీ ఇంతకీ విత్తనం అంటే ఎవరు? నువ్వు నేనే. హల్లెలూయా. నువ్వు నేనేనండి. అందుకే ఆయన పొలంలో మన అందరం కూడా జతపని వారమే, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి. అయితే మనల్ని ఎక్కడ విసురుతున్నాడు? ఒక దగ్గర అంటాడు మెస్సీ గారు అంటారు శిష్యులను, మిమ్మల్ని తోడేలు మధ్యకి పంపుతున్నాడు, జాగ్రత్త అన్నాడు. మిమ్మల్ని తోడేలు మధ్యకి పంపుతున్నాను కనుక పాము లాంటి వివేకమును, పావులు లాంటి నిష్కల్మషమైన మనసును కలిగి ఉండండి అన్నట్టు చెప్పాడు. అలాగే ఈరోజు ఆయన ఇస్తున్న ఈ యొక్క పని ఏంటి మనకి? ఈరోజు మనం ఏం చేస్తున్నాము?
నువ్వొక విత్తనము, నేనొక విత్తనము. ప్రపంచంలో క్రైస్తవులు అందరూ కూడా ఒక్కొక్క విత్తనాలండి, ఒక్కొక్క మేలుకరమైన విత్తనాలు. ఈ విత్తనాలన్నీ కూడా ఆయన ఆయన చేతితో పట్టుకొని జల్లుతూ ఉన్నాడంట. ఎక్కడ? ఆయన పొలంలో, ఆయన రాజ్యంలో. ఎవరు ఫలిస్తారు, ఎవరు ఫలించరని, ఎవరు పనికొచ్చే విత్తనంగా ఉంటారు, ఎవరు పనికిరాని విత్తనంగా ఉంటారని. అందుకే ఆయన అంటారు కదా దగ్గర, క్రైస్తవుడంట గాలికి ఎగిరిపోయే పుట్టు లాంటి వారంట. అంటే తేలిపోయిన విత్తనాలుగా ఉండకూడదని అర్థం. చూడండి, ఇప్పుడు అన్నీ మనకు పరికరాలు వచ్చేసాయి కనుక ధాన్యాన్ని యంత్రాలే కోసేస్తున్నాయి, యంత్రాలే జల్లించేస్తున్నాయి, యంత్రాలే ఏదో చేసేస్తున్నాయి. కానీ పూర్వం అలా కాదండి. ఒక రాశిగా చేసి ఆ పొలం దగ్గర రాశిగా చేసి ఆడవాళ్ళందరూ కూడా ఆడవారు మగవారు చేటలు తీసుకొని దాన్ని ఎటువైపు గాలి వస్తుందో చూసి అటువైపు ఇలాగ పైనుంచి వేస్తూ ఉంటే అందులో బరువు కలిగిన విత్తనాలు నేల మీద పడేవి. అది ఏదైనా సరే, ధాన్యం కావచ్చు, కందులు కావచ్చు, మినువులు ఏదైనా సరే నేల పడేది. బలం లేని విత్తనాలు ఏమయ్యాయంటే గాలికి అలాగే ఎగిరిపోయి దూరంగా పడేవి. అవన్నీ కూడా వీళ్ళు ఏం చేసేవారంటే పోగు చేసి పారేసేవారు. అంటే అది పనికిరాదు, విత్తనమే కానీ పనికిరాదు. ఓ క్రైస్తవుడు, ఈరోజు నువ్వు అలా ఉన్నావా? నువ్వు కూడా క్రైస్తవుడే, నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నవాడు, నువ్వు కూడా తండ్రి చేత అభిషేకించబడినవాడు, నువ్వు కూడా తండ్రి చేత పిలవబడినవాడువే. నువ్వు పనికొస్తున్నావా? అదే చెప్తున్నానండి అక్కడ. ఉపమాన రీతిగా అంటారు 13వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఉపమాన రీతిగా శిష్యులకు చెప్పిన బోధ ఏంటంటే నాలుగు రకాలు కలిగిన విత్తనాల కోసం చెప్పి 3 రకాలు కలిగిన విత్తనాలు ఎలాగుంటాయో చెప్పాడు. ఈరోజు క్రైస్తవులైన మనం కూడా వారి సేవకురాలు, సువార్తికురాలు, విశ్వాసాలు కాదండి. నువ్వు ఎలా పనిచేస్తున్నావు తండ్రి యొక్క పని? ఆయన పొలంలో ఎలాగున్నావు? బలమైన విత్తనంగా ఉన్నావా, తేలిపోయిన విత్తనంగా ఉన్నావా? నువ్వు పనికొచ్చే పాత్రగా ఉన్నావా, పనికిరాని పాత్రగా ఉన్నావా? అందుకే ఈ ఉపమానం ఎవరికో తెలుసా? మనకే. ఈరోజు సజీవులుగా ఉండే వాక్యం ఉంటున్న మీ అందరికీ కూడా ఇది ఉపమానమే. ఒకసారి నీవు ఆలోచించుకో, గుండెల పని చేసుకొని, నేను దేవుడి పని చేయడానికి నన్ను పుట్టించాడు. నువ్వేదైనా చేయు, పాట పాడు, వాయిద్యాలు వాయించు, వాక్యం చదువు, వాక్యం చెప్పు, లేకపోతే దేవుడి యొక్క పరిసర ఏదైనా చేయి నువ్వు. అదే నేను పుట్టించాడు, అందుకే నేను పిలుచుకున్నాడు, అదే నీకు అప్పగించాడు. అందులో నీవు నమ్మకంగా ఉన్నావా? అందులో నువ్వు విశ్వాసగా ఉన్నావా? విశ్వాసం కలిగిన దానిగా ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ 3 రకాలు కలిగిన విత్తనాలను చూపించి మనుషులు కూడా ఇలాగే ఉన్నారని చెప్పాడు చివరిలో. అందుకే 9వ వచనం అంటాడు, చెవి గలవారు నా మాటలను వినుడు గాక అన్నాడు. అర్థం చేసుకోండి. అదే 13వ అధ్యాయం మత్తయిలో 9వ వచనం, చెవి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు నా మాటలు వినుడు గాక అంటాడు అక్కడ. మనమేనండి రకరకాలు కలిగిన విత్తనాలుగా తండ్రి ఈ యొక్క తన రాజ్యమైన పొలంలో మనల్ని విసురుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఫలించేవారు ఎంతమంది ఉన్నారు? ఫలములు పొందుకునేవారు ఎంతమంది ఉన్నారు? పోనీ దేవుడికి మనం ఇచ్చే అమూల్యమైన ఫలములుగా తయారయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలియదు. అందుకే ఆయన అంటాడు, 4వ విత్తనం చూపించాడు అక్కడ. ఈ 3 రకాలు కలిగిన విత్తనాలు చూసాం కదా, దాని సారాంశం మనకు తెలిసే. 4వ విత్తనం ఏంటంటే మంచి నేలను పడ్డాయంట. హల్లెలూయా. అంటే తండ్రి యొక్క మాట, తన కుమారుడి నోటి నుంచి వచ్చిన మాట నీ హృదయం అనే మంచి నేలలో పడ్డాయి. ముందు జల్లినవి నీ హృదయంలోకి వెళ్ళలేదు, నీ నోటిలోనూ లేదు, నీ చేతిలోనూ లేదు. కనుక నీవు ఎండిపోయి, రాలిపోయి, ఎగిరిపోయి విత్తనంగా ఉన్నావు. క్రైస్తవురాలువే. కానీ ఫలితం ఏముంది? ఆయన పిలిచిన పిలుపుకు నీవు హాజరు కాలేకపోతున్నావు. ఆయన అప్పగించే పని నువ్వు చేయలేకపోతున్నావు. ఆయన చూపించోటికి మనం వెళ్ళలేకపోతున్నారు. కనుక నీవు క్రైస్తవురాలు అని నీకు ఉంది, కానీ తండ్రి దృష్టిలో నీవు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి విత్తనంగా తయారవుతున్నావు. ఓ క్రైస్తవురా, జ్ఞాపకం చేసుకో. ఈరోజు వినయం కంటే, అభిమానం కంటే, అనుభవం కంటే గర్వము, పొగరు, మూర్ఖత్వము చాలామందికి ఉంటుందండి. ఇది చాలామందికి ఉంటే నీవు కూడా పనికిరాని విత్తనం వల్లే చేసేస్తావు. జాగ్రత్త సహోదరులారా.
ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే 4వ రకంగా కలిగిన విత్తనం ఏమైంది? మంచి నేలలో పడ్డది. అది ఫలించింది ఎలాగా? 30 వంతులు, 60 వంతులు, 100 ఫలించి తండ్రి రాజ్యానికి వారసులుగా అయ్యి తండ్రిని యొక్క మనసును సంతోషపరిచి ఈ భూమి మీద అనేక జనాలకు నీవు మాదిరిగా ఉండి పనికొచ్చే విత్తనముగా. అందుకే ఆయన అంటాడు, తన కోసం తను ఒక మాట చెప్పుకున్నాడండి. క్రీస్తు కోసం ఏం చెప్పుకున్నాడు తెలుసా? ఒక గోధుమ గింజ నేలలో పడి కుళ్ళితేనే కానీ అది తిరిగి మొలించదు అన్నాడు. ఆ గోధుమ గింజే క్రీస్తు. హల్లెలూయా. తనకు తాను చెప్పుకున్న మాట. మరి నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? ఎవరు ఎలా ఉన్నారు? ఈరోజు మీరు ఫలిస్తున్నారా? లేకపోతే నేను ఫలిస్తున్నాను అని భ్రమలో బ్రతుకుతున్నారా? జాగ్రత్త. ఫలిస్తున్నాను అని భ్రమలో పడితే ఇదిగో ఈ 3 కేటగిరీలో మీరు ఉంటారు. 4వ కేటగిరీలోకి మీరు వెళ్ళరు. జాగ్రత్త పురుష సంగమం. కనుక మనుషుల గురించి చెప్పిన మాటలే తప్ప ఆ కింద చూసుకుంటే ఆ పక్కన కూడా ఉంటుంది. దీనికి అర్థం ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు ఈ విత్తనాల గురించి ఒక్కొక్కటిగా ఆయన అర్థాలు చెప్పాడండి. ఈ సహోదరులారా, నీవెలాగున్నావు? నేను ఎలాగున్నాను? మీరు ఎలాగున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే నీవు తండ్రికి పిలవబడిన దానివి, తండ్రి చేత అభిషేకించబడిన వాడివి. నీ జీవితము ఎలా ఉంది? నీవు ఫలించే విత్తనంగా ఉన్నావా? తండ్రిని సంతోషపరిచే ఫలముగా ఉంటున్నావా? ఆత్మ ఫలాలు ఇచ్చేదనుకుంటున్నావా? ఆత్మ ఫలాన్ని పంచుకునే వాడిగా ఉంటున్నావా? లేకుంటే ఏమీ లేకుండా పురుగు తినేసిన ఆ యొక్క డొలకలాంటి పండుగ ఉంటున్నావా? జాగ్రత్త. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, నీవు తండ్రి రాజ్యంలో వెళ్ళాలంటే, ఆయన పొలంలో మనం విత్తనాలుగా పనిచేయాలంటే ఆయన చెప్పిన మాట క్రమంగా మర్యాదగా చేస్తే అక్కడ అంటాడు, చివరి వాడికి ఇచ్చిన ఆశీర్వాదం 30 వంతులు, 60 వంతులు, 100 ఫలిస్తారంట. ఈ ఫలముల కోసమే కదండి మనకి ఆరాటం. ఈ ఫలాలు పొందుకోవాలని కదా క్రైస్తత్వం. అందుకే కదా బాప్తీసం తీసుకున్నాం. అందుకే కదా దేవుని యొక్క మాటలు చెప్తున్నాం. అందుకే కదా దేవుని యొక్క రాజ్యంలోకి, అందుకే కదా దేవుని యొక్క సువార్తను చేస్తున్నాం. అందుకే కదా దేవుల్లో నీవు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ సంతోషపడుతున్నావు క్రైస్తవుడా. మన సంతోషం తాత్కాలికమా శాశ్వతమా? తాత్కాలికమా శాశ్వతమా? నువ్వు పనికొచ్చే విత్తనంగా ఉంటున్నావా? పనికిరాని విత్తనంగా ఉంటున్నావా? తెలుసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపుడా, దయగల తండ్రి, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే తండ్రి వేసా ఈనాడు తండ్రి భూమి మీద జీవిస్తున్న నీ ప్రజలందరం కూడా తండ్రి ఎలా ఉన్నామో తండ్రి మాకు తెలియదు. కనుక మా ఆత్మ పరిశీలన చేసుకొని మేము పనికొచ్చే విత్తనంగా ఉన్నామా తండ్రి, లేక గాలికి ఎగిరిపోయి పొట్టివలే ఉన్నామా తండ్రి, అది నీవే నిర్ణయించమని ప్రార్థిస్తూ వాక్యాన్ని బిడ్డలందరూ కూడా విధించి ఆశ్రయించి మహిమ పొందుకుంటామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నందరూ కూడా మరొకసారి తండ్రి నామములో సలాం, సలాం, సలాం. హల్లెలూయా.